మేనక ఆ మాట వినగానే వేశ్యగృహమే అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. లోచన అమ్మా! మేనకా! మేనకా! లే తల్లీ అని లేపుతుంది. సుందరం మంజరి ఇచ్చిన డబ్బు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ రోజు హాస్పిటల్లో అతనికి ఆ పాడు సలహా ఇచ్చిన ఫ్రెండు అతని ఇంటికి వెళ్ళాడు. ఏంట్రా సుందరం! ఏంటి విశేషాలు? అంత హ్యాపీగా ఉన్నావ్? అని అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే చేశారా? నా కూతురు నా మంజరికి ఇచ్చేశా. దాని విలువ 10,00,000. అది విని సుందరం స్నేహితుడు హా! నిజం? చాలా బాగుందిరా! కానీ అమ్మేసే ముందు ఒక మాట చెప్పుండొచ్చు కదా! నేనూ వచ్చేవాడిని అని అంటాడు. సుందరం ఎలారా చెప్పేది? దాన్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళడానికి ఎన్ని తంటాలు పడ్డానో తెలుసా? ప్రశ్నల పుట్టరా అది. దానికి తోడు రోడ్డుపైన ఎవడెవడో కలిసి ఏవేవో ప్రశ్నలు. అందుకే తొందరగా ఆ దరిద్రాన్ని వదిలించుకొని వద్దామని వెళ్ళిపోయా. అందుకే చెప్పలేదు అని అంటాడు. సుందరం స్నేహితుడు ఏదైతేనేం నీకు పట్టిన శనిగ్రహాన్ని వదిలించుకున్నావు. సరే వస్తా మరి అని సుందరం స్నేహితుడు వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే సుందరం ఇంటి పక్కన ఉండే కాంతమ్మ వచ్చి అమ్మా మేనకా! తల్లి మేనకా! అని పిలుస్తూ సుందరం ఇంట్లోకి వెళ్తుంది. సుందరం అప్పటికి అప్పుడు ప్లాన్ చేసుకొని ఏడుస్తున్నట్టు నాటకమాడుతూ కూర్చుంటాడు. కాంతమ్మ అలా లోపలికి వెళ్ళి అక్కడ మూలన కూర్చున్న సుందరాన్ని చూసి అయ్యో తమ్ముడు! ఏంటి? ఇది ఏమైంది? ఇంతకీ మేనక ఎక్కడా? అని అడుగుతుంది. సుందరం తను ఆ విషయం అడుగుతుంది అని తెలిసి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి ఈసారి కంగారు పడలేదు. సుందరం అలా నాటకం ఆడుతూనే ఇంకెక్కడి మేనక అక్క! పసిపిల్ల ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటుంది అని బయటికి తీసుకెళ్ళినందుకు అది నా కొంప ముంచేసింది. నా కళ్ళ ముందే ఎవడితోనో లేచిపోయింది. ఆపబోతే నన్ను కూడా తోసేసి వెళ్ళిపోయింది. అక్కా అని ఏడుస్తాడు. కాంతమ్మ సుందరాన్ని ఓదార్చి వెళ్ళిపోతుంది. మేనక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. లోచన ఎంత ట్రై చేసినా కళ్ళు తెరవదు. వెళ్ళి మంజరికి చెప్తుంది. మంజరి వచ్చి ఏమైంది? ఆ నీళ్లు తీసుకొనిరా అని అంటుంది. లోచన వాటర్ తీసుకొచ్చి మంజరికి ఇస్తుంది. మంజరి ఆ వాటర్ తీసుకొని మేనక మొహం మీద కొడుతుంది. కానీ మేనక లేవదు. మంజరికి కోపం వచ్చి కాలితో కడుపు మీద తంతుంది. మేనకా! అమ్మా! అని గట్టిగా అరుస్తుంది. ఆ నొప్పి భరించలేక మంజరి మేనక గడ్డం బెగుతున పట్టుకొని చూడు నువ్వు ఎన్ని వెధవ నాటకాలాడినా ఒరిగేది ఏముండదు. ప్రాణం పోవడం తప్ప అలా అని నువ్వు చావకూడదు. నువ్వు ఎప్పుడు చావాలో కూడా నిర్ణయించేది ఈ మంజరి మాత్రమే. అర్థమైందా? అని విసురుగా వెనక్కి తోసి లోచన దాన్ని తొందరగా రెడీ చెయ్. కస్టమర్ వచ్చే టైం అయింది అని బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో లోచన అమ్మా మేనకా! లే తల్లీ అని లేపడానికి ట్రై చేస్తుంది. కానీ మేనకకి లేవడానికి అస్సలు రాదు. చాలా కష్టపడి పైకి లేచి మంజరి చెప్పినట్టయి రెడీ అవుతుంది. లోచన మేనకకి ఒక టాబ్లెట్ ఇచ్చి కాసేపు కూర్చో అమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. మంజరి ఒక పోలీస్ ఆఫీసర్కి కాల్ చేసి హలో ఇన్స్పెక్టర్ గారు నమస్తే ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర హా బాగున్నా మంజరి. ఏంటి ఇలా కాల్ చేశావు? హా ఏం లేదు సార్. కొత్త పిట్ట వచ్చింది. కాస్త టెస్ట్ చేసి వెళ్తారేమో అని కాల్ చేశా. అవునా? ఎప్పుడు? ఎప్పుడో అయితే మీకెందుకు చెప్తా? ఈరోజు ఉదయమే వచ్చింది. ఇంకా నలిగిపోని మల్లెపువ్వు వచ్చి వాడుకోండి. హా ఇప్పుడే వస్తున్నా. ఇన్స్పెక్టర్ శరత్ అలా మంజరి వైశ్యగృహానికి వెళ్తాడు. మంజరి ఆ పిట్ట ఎక్కడా అని అడుగుతాడు. ఆ గదిలో అని ఒక గది వైపు చూపిస్తుంది మంజరి. శరత్ ఆగమేఘాల మీద రూంలోకి వెళ్ళి మేనక నడుముపైన చెయ్యి వేస్తాడు.
అప్పటికి పడుకొని ఉన్న మేనక ఎవరో చెయ్యి వేసినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది. మేనకకి జల్లుమంటుంది. తనకి అప్పటి వరకు ఉన్న భయం ఇంకా ఎక్కువైంది. శరత్‌ని వేడుకుంటుంది. నన్ను ఏమి చెయ్యొద్దు అని. కానీ కర్కోటకుడు. అయినా శరత్‌కి మంజరి మాటల చెవికి ఎక్కవు. తనని బలవంతంగా లొంగదీసుకోవాలని అనుకున్నా శరత్ బలం ముందు మేనక బలం సరిపోవట్లేదు. చివరికి చేసేది ఏం లేక శరత్‌కే లొంగిపోయింది. శరత్ తన పని అయిపోయాక బయటికి వచ్చి, ఆహా మంజరి! ఇప్పటి వరకు ఇలాంటి అమ్మాయిని అనుభవించలేదు. భలే ఉంది. డైలీ వస్తా అని వెళ్ళిపోతాడు. సూర్య, అమ్మా! అమ్మా! ఏంట్రా అలా అరుస్తున్నావ్? త్వరగా భోజనం పెట్టు. ఆకలేస్తుంది. అలాగే కూర్చో వస్తున్నా. త్వరగా రా అమ్మా! డ్యూటీకి టైం అవుతుంది. సూర్య అంటే ఏసీపీ సార్. సూర్య పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. వెళ్ళగానే అందరికీ గమనిస్తాడు. అక్కడ ఏ ఒక్కరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. గట్టిగా అరుస్తాడు. అందరూ సైలెంట్ అయిపోతారు. సూర్య అరవగానే, సూర్య! ఏంటి అలా చూస్తున్నారు? అది సరే కానీ, ఏంటి ఇలా అరుస్తున్నారు? ఏం లేదు సార్. ఏదో ఊరికే అలా. ఊరికేనా? ఊరికే ఏంటి? హా సర్లే. కానీ మంజరి గురించి డీటెయిల్స్ కావాలి నాకు. సార్, మంజరి డీటెయిల్స్. ఆ! ఎందుకు సార్? ఎందుకా? ఏమడుగుతున్నానో అర్థం అవుతుందా నీకు? అది సార్, ఆవిడ చాలా పవర్‌ఫుల్ లేడీ సార్. తన జోలికి వెళ్తే మనమే రిస్క్‌లో పడతాము. అందుకే అడుగుతున్నా. అర్థం చేసుకోండి సార్. పవర్‌ఫుల్ లేడీ. ఆ! ఎందులో? అమ్మాయిలని బలవంతంగా ప్రాస్టిట్యూషన్‌లోకి దింపడంలోనా? అది సార్, అది లేదు, ఇది లేదు. డూ వాట్ ఐ సే. అండర్‌స్టాండ్? ఓకే సార్. లోచన్ మంజరి గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి సూర్యకి ఇస్తాడు. మంజరి గతం. మంజరి ఒక సాధారణమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. తన పేరు మధులత. ఆ పేరునే మంజిరగా మార్చుకుంది. ఒక యాక్సిడెంట్ అందర్నీ పోగొట్టుకున్న తను తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడేది. ఆకలితో చావకుండా బ్రతికి ఉండటానికి ఒక వేశ్యగా తన జీవితాన్ని మొదలుపెట్టింది. చాలా అందంగా ఉండటం వలన తనకి డిమాండ్ ఎక్కువ ఉండేది. జనాల్లో అలా కొంతకాలంలోనే చాలా పరిచయాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే, ఎంపీలతో కూడా తనకి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్‌కు కూడా తనకి సపోర్ట్ చేస్తుంది. అప్పట్లో తనకి ఎదురు తిరిగిన ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ రుద్ర. నిజాయితీకి నిలువెత్తు రూపం. 5 సార్లు మంజరికి అరెస్ట్ చేశాడు. చేసిన ప్రతిసారీ ఎవరో ఒకరు తనకి అండంగా నిలబడి తనని విడిపించేవారు. మంజరికి రుద్రపైన చాలా కోపమొచ్చింది. ఈ పోలీసోడ్ని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. మనుషులని పురమాయించి రుద్రని ప్రీప్లాన్డ్‌గా చంపేసింది. ఇప్పటి వరకు సాక్ష్యం కూడా దొరకలేదు. సూర్య ఇదంతా చూసి, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా డేంజర్ ఇది. దీన్ని పట్టుకోవాలి. అలాగే మేనకని కాపాడుకోవాలి. మా అమ్మానాన్నలకి కోడలిగా పరిచయం చేయాలి తనని అని డిసైడ్ అయ్యాడు. ఎమ్మెల్యే జనార్దన్ గారు. రేయ్! మొన్న కనిపించిన అమ్మాయి కథ ఏమైంది? ఆ అమ్మాయి మంజరి దగ్గర ఉంది సార్. హా! అవునా? మరి ఆ మంజరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడే దానికి ఫోన్ చెయ్యరా? ఓకే సార్. మేనక ఏడుస్తూ నా జీవితం నాశనమైపోయింది అని ఏడుస్తూ బాధపడుతుంది. ఆ బాధలో నుండి వచ్చిన కోపంతో కల్లెర్ర చేస్తూ నా జీవితం నాశనం చేశారు. నా కసాయి తండ్రి ఈ మంజరి కలిసి నాశనం చేశారు. ఆ మంజరికి మా నాన్నకి బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల జోలికి మళ్ళీ ఎవరన్నా రావాలి అంటే భయపడి చావాలి. కానీ ఎలా? ఆ మంజరికి లోకల్ ఎమ్మెల్యే నుండి స్టేట్ సీఎం వరకు కాంటాక్ట్స్ ఉన్నాయి. తనని ఎదిరించడం నా ఒక్కదానికయ్యే పని కాదు. ఆ మంజరికి బుద్ధి చెప్పాలి అంటే
నాకు ఒక చిన్న తల కావాలి. ఆ చిన్న తలతో పెద్ద తలని పట్టాలి. కానీ ఎలా? మంజరితోనే ఆ చిన్న తల నా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి. యెస్. అప్పుడు దాని అంతం తథ్యం నా జీవితం ఎలాగో పోతుంది. ఇప్పటి నుండి ఈ జీవితం నాలాంటి ఆడపిల్లల కోసమే. సార్ కాల్ లిఫ్ట్ చేసింది. హా! మంజరి ఎలా ఉన్నావు? హా! ఎమ్మెల్యే గారు మీలాంటి పెద్దవాళ్ళ అండ ఉన్నంత వరకు ఈ మంజరి బాగానే ఉంటుంది సార్. హా! అవునా? మరి కొత్త పిట్ట వచ్చిందని నాకెందుకు చెప్పలేదు? సార్ అది తను కొత్త కదా! సిద్ధం చెయ్యాలి కదా! మారం చేస్తుంది కాస్త. నేను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు. మంజరి సార్ ఛ! కాల్ కట్ చేశాడు. కాసేపయ్యాక జనార్దన్ అక్కడికి వస్తాడు. మంజరి సార్ రేపు నేనే మీకు కాల్ చేస్తా. ఇప్పుడు వెళ్ళిపోండి. నాకు అదంతా తెలియదు. నాకిప్పుడే ఆ అమ్మాయి కావాలి. ఇదంతా మేనక వింటుంది. మనసులో నాకు కావాల్సిన చిన్న తల దొరికింది అనుకుంటూ మంజరి అని పిలుస్తుంది. మంజరి పైకి చూసి మనసులో ఇదేంటి ఇలా వస్తుంది? ఈ టైంలో అయినా ఎంత పొగరు దీనికి? పేరు పెట్టి పిలుస్తుంది అనుకుంటూ పైకి చూస్తుంది. మేనక వెక్కిలి నవ్వు నవ్వుతూ మెట్లు దిగుతూ కిందికి వస్తుంది. ఏంటి మంజరి ఇలాంటి పెద్దవాళ్ళకి రేపో మాపో అని చెప్పొచ్చా? సార్ మీరు రండి. హా! చాలా హుషారుగా ఉన్నావు పిల్లా అంటాడు జనార్దన్. మీలాంటి పెద్దవాళ్ళ కళ్ళల్లో నేను పడటం నా అదృష్టం సార్. స్పీడ్‌గా ఉండాలి కదా! అంటుంది మేనక. హ్మ్. భలే చెప్పావు. నీ పేరేంటి? అని అడుగుతాడు జనార్దన్. మంజరి. తన పేరు చెప్పేలోపే మేనక కిన్నెర అని తన పేరు మార్చి చెప్తుంది. మంజరికి ఏం అర్థం కాదు. మేనక మంజరిని చూస్తూ జనార్దన్ని పైకి తీసుకెళ్తుంది. జనార్దన్ తన పని అయ్యాక కిన్నెర చాలా సుఖపెట్టావు. నీకేం కావాలి? అడుగు అంటాడు. మేనక సార్ ఒక మాట ఇవ్వండి నాకు. ఏంటి? మీరు ఇక నుండి ఈ కిన్నెరకి పర్మనెంట్ కస్టమర్ అవుతాను అని. హో! ఇంతేనా? సరే. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇది నా గిఫ్ట్ నీకు అని ₹1,00,000 తన చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. మంజిరకి కూడా మేనకకి తను చెప్పిన రేట్ ఇచ్చి వెళ్తాడు. ఈ మంజరిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నా మేనకనని నా దగ్గరికి తెచ్చుకోవాలి. మేనక ఆ రోజు నుండి పెద్ద పెద్ద వాళ్ళతోనే కలుస్తూ తన ఇమేజ్‌ని పెంచుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు తన దగ్గర మంజరికి తెలియకుండా కొన్ని కోట్లు ఉన్నాయి. అలా సంపాదిస్తూ వెళ్తుంది. మంజరకి అనుమానం వచ్చి మేనక గదికి వెళ్ళి, హే! ఏంటే నేను వెళ్ళమన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు? హా! ఏమనుకుంటున్నావు? మేనక చూడు. మంజరి ఇప్పటి వరకు నీ దగ్గరికి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారా అని అడుగుతుంది. మంజరి లేదు అని సమాధానమిస్తుంది. మేనక నేను వచ్చినప్పటి నుండి వస్తున్నారు కదా అని అడుగుతుంది. మంజరి హా! అవును. అంటే నీ బిజినెస్‌ని నేను పెంచినట్టే కదా అని చెప్తూ కన్నింగా నవ్వుతూ మంజరి ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. మేనక తండ్రి దిక్కుతోచని స్థితిలో పడుంటాడు. అందరూ కూతురు లేచిపోయినందుకే అలా అయ్యాడు అనుకుంటారు. కానీ కన్న కూతుర్ని కసాయి కత్తికి అప్పగించి వచ్చినందుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని ఎవ్వరికీ తెలియదు. మూర్తిగారు ఆ మంజరి ఫైల్ మళ్ళీ ఒక్కసారి తీసుకురండి. సరే సార్. మూర్తి ఆ ఫైల్ తెచ్చివ్వగానే ఆ ఫైల్‌ని మళ్ళీ ఒకసారి డీప్‌గా స్టడీ చేస్తాడు. మంజరి అంతమే లక్ష్యంగా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వచ్చిన సూర్యకి మంజరి ఆట ముగించడానికి ఒక లీడ్ కూడా దొరకట్లేదు. కానీ తనని ఎలాగైనా అంతం చెయ్యాలి, తన సామ్రాజ్యాన్ని నెలకూల్చాలి అనే పట్టుదలతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సార్
ఎన్నిసార్లు అని ఆ ఫైల్‌ని పదే పదే చూస్తారు? మూర్తిగారు, నేను ఇక్కడికి ఏదో పై ఆఫీసర్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తే వచ్చాను అనుకుంటున్నారా? అవును. అలాగే కదా వచ్చారు. కాదు. వైజాగ్‌లో ఎస్పీగా ఉన్న నేను ఇక్కడికి ఎస్ఐగా ట్రాన్స్‌ఫర్ చేయించుకొని వస్తానా? ప్రమోషన్‌కి ఇష్టపడతారు కానీ, డెమోషన్‌కి ఎవరైనా ఇష్టపడతారా? ఎస్పీ ఆ! ఎస్పీ అయ్యుండి ఇక్కడికి ఎస్ఐగా రావాల్సిన అవసరం ఏంటి సార్? అసలు ఏమంటున్నారు? అసలెందుకొచ్చారు? మంజరి కోసం. మూర్తి ఆ మాట వినగానే మంజరి కోసమా? అని షాకవుతాడు. సూర్య కదిపేసరికి మళ్ళీ ఆ లోకంలోకి వచ్చి, సార్ ఏంటి సార్? అది చూడ్డానికే ఆడది సార్. కానీ పెద్ద రాక్షసి సార్. అది దాని జోలికి వెళ్ళకండి. మీ మంచి కోరి చెప్తున్నా సార్. అంటే ఏంటి? సార్ నన్ను చంపేస్తది అంటారా? తనకి అంత ఛాన్స్ ఇవ్వను. మంజరి అనే మాట వినపడకుండా చేస్తా. ఆడపిల్లల జీవితాలతో వ్యాపారం చేస్తున్న దాన్ని అంతు చేసేంత వరకు నిద్ర పట్టదు సార్ నాకు. ఎలాగైనా మంజరిని అంతం చెయ్యాలి అనే కసి మీద ఉన్నాడు. మేనకని ఆ రాక్షసి చీర నుండి విడిపించాలి అని ఆలోచిస్తున్నాడు. అక్కడ మేనక కూడా మంజరి అంతానికి వ్యూహం రచిస్తుంది. ఇప్పుడు అక్కడ మంజరికి తెలియకుండా మేనక కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారు. మంజరిని మించిపోయింది. మంజరి, నేను బయటికి వెళ్ళొస్తా. ఎక్కడికి? అన్నీ నీకు చెప్పాలా? అంటుంది మేనక. చెప్పాలి. నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు. అవునా? మేనకని కాబట్టి చెప్పేసి వెళ్తున్నా. కిన్నరినినైతే అది కూడా ఉండదు జాగ్రత్త. కాసేపట్లో వస్తా. ఈలోపు అమ్మాయిలని చిత్రహింసలు పెట్టవని తెలిసిందో అటు నుండి అటే వెళ్ళిపోతా. అర్థమైందా? మంజరి మనసులో ఛ! మొదట్లో వచ్చినప్పుడు ఎలా ఉండేది? ఇది ఇప్పుడు ఎలా అయ్యింది? నన్నే లెక్క చెయ్యట్లేదు. అలా బయటికి వెళ్ళిన మేనక కాసేపటికి ఎమ్మెల్యే జనార్దన్ ఇంటికి చేరుకుంటుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. జనార్దన్ పిఏ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. మేనకని చూసి కిన్నెరా నువ్వా లోపలికి రా అని అంటాడు. మేనక లాగి ఒక్కటి పీకి నువ్వా ఏంట్రా పైగా పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంది. పేరు పెట్టింది పిలవడానికే కదా. ఏమని పిలవాలి మరి? మేడం కిన్నెర మేడం అని పిలవాలి. ఏమని పిలుస్తావు? మేడం అని పిలుస్తా. మేనక వెరీ గుడ్ అని విశ్వక్ భుజంపై చెయ్యి వేసి తీసుకెళ్తూ ఏంట్రా మెలికలు తిరిగిపోతున్నావు? అంటే అది మరి తడబడకురా ఏంటో చెప్పు. నచ్చానా? చాలా నచ్చారు. మరి ఒకసారి కూడా ట్రై చెయ్యలేదు? అంటే మా సార్‌కి తెలుస్తదేమో అనే భయం. అందులోనూ మీ రేటు నేను ఇచ్చుకోలేను కదా! అందుకని. హో! అలాగా! సరే. నా నెంబరుందా? లేదు. సరే. నోట్ చేసుకో అని తన నెంబరిస్తుంది. విశ్వకేతన్‌కి ఇచ్చాక, నాకు రేపు ఈవినింగ్ కాల్ చెయి. నువ్వు ఇంటికి వెళ్ళే ముందు అప్పుడు నేను ఒక అడ్రస్ చెప్తా. అక్కడికి రా. సరేనా? అయ్యో! మేడం నేను మీకు డబ్బు ఇచ్చుకోలేను. ప్లీజ్. నీ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోను. రేపు నేను చెప్పిన చోటికి రా. నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళు అని కొంటెగా అంటుంది. విశ్వకేతన్‌కి నోటమాట రాదు. మేనక మనసులో రా 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 రేపు నీ దగ్గర నుండి ఈ జనార్దన్ గాడి కూపి లాగుతూ వీళ్ళందర్నీ ఒక్కొక్కరిగా అంతం చేస్తూనే ఉంటా. ఇప్పుడు నేను చదరంగం మొదలుపెట్టేశా. అందులో నేను కదిపే మొదటి పావు నువ్వేరా విశ్వ అంటూ కన్నింగా నవ్వుతూ వెళ్ళిపోతుంది.